ఉన్నప్పుడు వాల్మీకి ఏం చేశాడో ఆయన చెప్పని అడుగుతున్నాం మేము. ఒక వాల్మీకి అయి ఉండి కూడా తోటి వాల్మీకిని మా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అనంతపురం జిల్లాలో అయితేనేమి, కర్నూలు జిల్లా అయితే, రాయలసీమలో మొత్తం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఎన్ని పదవులు మాకు వైఎస్ఆర్ పార్టీలో దక్కినాయి. మరి నీవు టీడీపీలో ఉండి టీడీపీ వాల్మీకుల్ని నువ్వు ఒక్కడే రాష్ట్ర వ్యాప్తంగా కాలు శ్రీనివాసులు ఒక్కరిని ఎదుగునీకోకుండా నీచంగా ప్రవర్తించి నువ్వు ఒక్కడే అడిగినావు. మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ప్రతి జిల్లాలోనూ కూడా వాల్మీకులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో, మరి మనం ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గము ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీ 2009లో జనరల్ అయింది. జనరల్ అయినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి బీసీ అయినటువంటి రఘువీరెడ్డికి, మళ్ళా 2014లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాల్మీకులు ఎక్కువ ఉన్నారు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకులు ఎక్కువ ఉన్నారని చెప్పి బోయకులమైన తిప్పేస్వామికి ఇచ్చినారు. మరలా బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఉషమ్మకి ఇచ్చినారు. మళ్ళా ఇప్పుడు 2024లో కూడా బోయలకే ఇస్తా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం కాలు శ్రీనివాసులు, నువ్వు నిజాయితీగా మగాడైతే నీవు ఒకరి కింద తత్తుగా ఉండి ఈ రోజు ఈ మాటలు మాట్లాడినావు కదా. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనరల్ అయినప్పటి నుండి కూడా ఎందుకు ఇంతమంది వాల్మీకులు ఉండి కూడా వేరే బీసీలు ఉండి కూడా నువ్వు ఎందుకు టికెట్ ఇప్పలేకపోతున్నావు? ఈ రోజు వాల్మీకులకు ఇచ్చిన దానికి అసూయతో, కుళ్ళుతో, కుతంత్రాలతో వేరే వాళ్ళతో డబ్బు తీసుకొని ఈ రోజు జాతిని నీతి లేకుండా జాతిని నమ్ముకొని తింటున్నారు కారు శ్రీనివాసులు. ఖబర్దార్, నీకు మళ్ళా రాయదుర్గంలో ఉండే వాల్మీకులు కానీ నీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. జాగ్రత్తగా మనుషులకు నువ్వు ఒక జెండా కింద కాదు, జాతిని మరిచి జాతి నీకు ఎంత సహాయం చేసిందో మర్చిపోతున్నావు. ఒక మంచి నీతిపరుడైన రంగయ్యని తీసుకొని అవినీతిపరంగా చిత్రీకరిస్తున్నావు. నీకు ఇది ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంక నెల రోజులుంది టైం, తస్మాత్ జాగ్రత్త. కాలు శ్రీనివాసులు గారు మీరేమన్నారు? రంగయ్య ఏం చేసినాడు ఎంపీగా ఉండి కులుముకి అని చెప్పినారు. మీరు పార్లమెంట్ గా మెంబర్ గా ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ మీరు ఢిల్లీలో ఒక్క తూరైనా ఈ వాల్మీకి జాతి గురించి మీరు మాట్లాడారా? నేను నీకు ప్రూఫ్ చూపిస్తున్నా. ఈ రోజు ఎంపీగా ఉండి తలారి రంగయ్య పార్లమెంట్ లో మాట్లాడుతున్న మాటలు వాళ్ళ అనాగరికంగా ఆటవిక జాతులకు సంబంధించిన వాళ్ళు అడవులు అంతరించిన పోయిన తర్వాత ఇటు రావడం వల్ల గిరిజన తెగలుగా ఉన్న వాళ్ళని రకరకాల పద్ధతులుగా వివిధ పద్ధతుల్లో వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వచ్చారు. ఈ దేశంలో చాలా సమస్యలకి ఈ ప్రభుత్వం పరిష్కారం చూపించింది. రీసెంట్ గా మందిరం సమస్య కూడా, రాముడికి ఒక గుడి కట్టించడం కూడా, మందిరం కూడా ఈ సమస్య ఈ ప్రభుత్వం నెరవేర్చింది. కానీ రాముడు దేవుడైనాడంటే దానికి కారణము వాల్మీకి రామాయణం రాయడం వల్లనే ఈ దేశానికి అంత గొప్ప దేవుడిగా రాముడు ఉండగలిగినాడనే విషయాన్ని మీరందరూ గుర్తు పెట్టుకోవాలని నేను కోరుతూ ఉన్నాను.